నాకు భయం వేస్తుంది. అరే ఎంత ఫాస్ట్. రంగులు రాట్నం జై బజరంగబలి. వస్తారు రాలేదు కూడా. ఎంత హైట్ అంత పెద్ద బోర్డు ఎక్కాలంటే అసలు ఓటు పెట్టుకుంటారు. బంజారా హిల్స్లో అదే పని చేశారు. ఎక్కడ కొత్త బండి ఎక్కే కాదు, రాయి పెట్టుకుని ఎక్కియాల్సి వచ్చింది. మొన్న మేము నంద్యాల నుంచి వచ్చే రోజు ఒకటి ఎస్టిమేటర్ ఒకటి పడింది కింద రన్నింగ్ లో. ఒళ్ళు లారీని పైకి ఎక్కుతుంది, అక్కడక్కడ కదులుతుంటే ట్రాఫిక్ ఆపారు. ట్యాంక్ దానికి టైర్లు ఎగిరి పడుతున్నాయి. మళ్ళీ లేటెస్ట్ బండి. కొత్తగా రట్టుంది. హ్యారియర్లో వచ్చిందన్నారు. అది ఈవీ ఆటో పార్కింగ్ అదే పార్క్ చేసుకుంటే సేఫ్. మా వాడు చూశాను, బాగుంది అని అంటున్నాడు. కొద్దిగా ఆదమర్చుంటే మన చుట్టూ మీద కూడా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ కదా అది. ఆటో పార్కింగ్ అంటే డోర్ ఇట్లా తీయంగానే మనం ఆగిద్దామని అనుకుంటున్నాం. మన వీడియో కూడా ఒకటి వచ్చింది చూడాల. చూశాను. మనిషి మీద ఎక్కి వెళ్ళిపోయాడు వెనక్కి. వాడు బ్రేక్ నొక్కుదామని డోర్ తీశాడు, బండి వెనక్కి వెళ్తుంది. ఆ డోర్ తీసే లోపల ఆటోమేటిక్ పోయింది. అయితే మామూలుగా డౌన్లో పెట్టాడు బండి. ఈడేమో కాలు బ్రేక్ వేద్దామని కాలు ఇట్లా పెట్టాడు, మీద ఎక్కేసాడు. ఫీచర్స్ కరెక్ట్ తెలుసుకుని వాడాలి. ఫీచర్స్ ఎంతైనా మనకి ఇక్కడ ఆటో డ్రైవ్ ఉన్నా ఏమున్నా కానీ మనం నమ్మకం దాని మీద నమ్మకం ఇచ్చేయలేము. ఎంత రష్. ఈరోజు డబ్బులు ఓపెనింగ్ చాలా మంది ఉన్నారు. మధ్యాహ్నం ఎవరు ఉన్నాడే అంతేగా. నాలుగు మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా అక్కడ? నాకు ఉన్నట్టున్నాయి అన్న, అందుకే తొందరగా వాడను. సందులో పని ఆటో కన్నా సొంత పట్టిందా? సందులో పెట్టింది పని పని సొందులో పట్టు దిగుద్దో దిగదు. ఏడు దిగురా ఇక ఆరు మనిషి పక్కగా దిగు అడిగి మాకు ఆడ తగులుద్ది. కార్లో వస్తుంది. ఎండో సావుడు ఉండు కాదు ఆ ఆడ మనిషి పక్కగా దిగాలి. ఆడ దిగ మాకు అది వాడు తగులుద్దాడు. వాడు ఆల్రెడీ తగిలిచ్చినట్టున్నాడు. ముందుకు వస్తున్నాడా వెనక్కి వస్తున్నాడే అర్థం కాదు నాకు. ఆ రెండు ఆటోలు మంచి ఖాళీ ఉన్నాయి చూడు, అక్కడక్కడ ముందు ఆ రెండు ఆటోలు ఎదురు కదా, అది కార్ పెట్టుకుంటారు. పని కార్ పెట్టడంలో వేసి ముందుకు పోయి రివర్స్లో సోమలో వేసి మమ్మల్ని దించలేక అక్కడ డోర్లు తీసి మళ్ళీ వీటి కూడా ఖాళీ ఉన్నాయి. పెట్టుకో. మూడు